వైజాగ్ టెక్ హబ్కి స్వాగతం. నా పేరు వంశీ. ఇంతకుముందు వీడియోలో మేము గతంలో చేసిన వీడియోల్లో మరి 3 డిజిట్ నెంబర్స్ స్పెసిఫిక్ ప్యాటర్న్ తీసుకొని వాటి మల్టిప్లికేషన్ మనము చేసి క్షణాల్లో తెప్పించే వీడియోస్ మనం చూసాం, షార్ట్ కట్స్ చేసి. అయితే గత 2 వీడియోస్లో మనము కొన్ని స్పెసిఫిక్ ప్యాటర్న్ ఇప్పుడే చెప్పాను కదా, అందులో 101 to 109, 201 to 209 ప్యాటర్న్స్ తీసుకొని చేశాం. అయితే మీకు ఒకనొక వీడియోలో మరి నేను మీకు చెప్పినట్టు ఈసారి మనము 2 డిజిట్ కాకుండా 1 సిరీస్ 2 సిరీస్ కాకుండా హయ్యర్ సిరీస్ అంటే 901 to 909, 801 to 809 వాటిలో స్క్వేర్స్ కనుక్కోవడం. 2 2 డిజిట్ నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పిన రేంజ్లోంచి, అంటే ఇవే కాదు 701, 709 ఎట్సెట్రా, అలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వాటిలో మనం స్క్వేర్స్ కనుక్కొని వాటి మధ్యలో కూడా కాంబినేషన్ చేసి మరి ఆన్సర్ ఎప్పటిలాగే మల్టిప్లికేషన్ చేసి క్షణాల్లో తెప్పించే ప్రయత్నం మనం చేద్దాం. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు ఈ 901 to 909 రెండు నెంబర్స్ ఆ రేంజ్లో తీసుకొని చేసేటప్పుడు మరి మీకు ఖచ్చితంగా యూనిక్ కేస్ అని చెప్పడం జరిగింది ఒకనొక వీడియోలో. ఆ యూనిక్ కేస్ ఏంటి, ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, షార్ట్ కట్ టిప్స్. మరి ముందుగా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎప్పటిలాగే చేసి తర్వాత మనము మెథడ్ని అప్లై చేద్దాం. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ హెడింగ్ చూడండి, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎనీ 2 3 డిజిట్స్ నెంబర్స్. ఓకే, 2 3 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ రేంజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా 701 to 709, 801 to 809, 901 to 909 ఈ రేంజెస్లో ఏ 2 3 డిజిట్ నెంబర్స్ తీసుకొని వాటి మధ్యలో మల్టిప్లై చేసి మరి మనం ఆన్సర్ ఎంత సెకండ్స్లో ఎంత త్వరగా వీలుంటే అంత తొందరగా తెప్పించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒకటి, మరి మీకు బిగినింగ్లో చెప్పినట్టు కొన్నిసార్లు వీటిలో స్క్వేర్స్ తీసుకొని సాల్వ్ చేసే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మరి కొన్నిసార్లు వాటి మధ్యలో కాంబినేషన్స్ తీసుకొని చేసే ప్రయత్నం మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఉదాహరణకి ఒక్కోసారి నేను 701 into 701 లేకపోతే 709 into 709 అని స్క్వేర్స్ కనుక్కోవడం. ఇవి స్క్వేర్సే కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. కొన్నిసార్లు ఇలా చేసి చూద్దాం అంటున్నాను. కొన్నిసార్లు ఏం చేద్దామంటే 808 into 909 ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. ఓవరాల్గా ఏంటంటే మీరు నేను చెప్పేటప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. తర్వాత మరి మేము ప్రతి వీడియోలో మీకు సూచిస్తున్న విధంగా ప్రాక్టీస్ మాత్రం వదలొద్దు, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి వీటిని అనేది చూద్దాం. ఎందుకంటే మెథడ్ మనము 201 to 209 మెథడ్ మనం నేర్చుకున్నాము, అదే మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కొంచెం యూనిక్ కేస్ అని మీకు చెప్పాను కదా, ఆ యూనిక్ కేస్ ఎందుకు మనకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, ఏ విధంగా మనకి ఇది యూనిక్ కేస్ అవుతుంది, మరి ఈ వీడియో చేయడానికి ఏంటనే ఆ కారణం ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఉదాహరణలు తీసుకొని. మరి మీకు ఇప్పుడే చెప్పినట్టు ముందుగా మనము స్క్వేర్ ఆఫ్ దిస్, ఇవన్నీ స్క్వేరే కదా, ముందు ఇక్కడ రాసేసుకుందాం. ఓకే, మీకు ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. హోల్ స్క్వేర్లా కూడా మీకు ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా విడమర్చి 803 into 803, 902 ఇట్లా మనకి ఇవ్వచ్చు. ఓకే, మనం ఇది 101 201 సిరీస్లో నేర్చుకున్నది ఇక్కడ మరొకసారి అంతా అప్లై చేసి చూద్దాం. ఓకే, ఒకసారి మొత్తం ఆ స్టెప్స్ వేసి మీకు చూపిస్తాను. ఎవరికైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మిగిలిన వాళ్ళు మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఈ 1 into 1 చేయాలి. ఓకే, ఫస్ట్ టైం చూసేవాళ్ళు వినండి. సో 1 వస్తుంది, 1 into 1. ఈ 1 అని వేయకుండా మనం 01 అని వేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది, ఇలా మీరు క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, ఆ క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ 7 into 1 plus 7 into 1. ఓకే, ఇప్పుడు ఈ రెండుని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, మీకు 14 వస్తుంది. ఆ 14 ఇక్కడ వేసుకోవాలి. ఓకే, ఇక లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ 7 into 7 చేయాలి. ఓకే, 7 into 7 ఎంత అవుతుంది, 49 ఇది. ఓకే, ఆ 49 ఇక్కడ వేయాలి. ఓకే, సో దీని ఆన్సర్ ఇది. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది, లాస్ట్ 2 వీడియోస్లో. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రెండో ఉదాహరణ కూడా మనము ఇదే మెథడ్ అప్లై చేద్దాం. ఓకే, సో దీని మీనింగ్ 802 హోల్ స్క్వేర్ అని ఇంతకుముందే రాయడం జరిగింది. సో దీన్ని ఎలా రాయొచ్చు, 802 into 802. ఓకే, సో ముందు ఏం చేయాలంటే ఇటు ఉన్న 2 into 2 చేయాలి. 2 into 2 మీకు 4 అవుతుంది, దాన్ని మీరు 04 అని రాసుకోవాలి. తర్వాత ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకే, మీకు ఏమవుతుంది ఇక్కడ 8 into 2 plus 8 into 2 అంటే ఇక్కడ 16 plus 16 మొత్తం మీకు 32 అవుతుంది. ఆ 32 ఇక్కడ వేయాలి. ఆ తర్వాత ఇటు 8 into 8 ఉంది. ఓకే, అది రాయండి. 8 into 8 ఎంత అవుతుంది, 64. ఈ 64 ఇటు వేయాలి. ఓకే, ఈ విధంగా మనము చేయొచ్చు వీటిని. ఓకే, మరి మీకు ఈ మొదటి రెండు అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు
మూడోది కొంచెం డైరెక్ట్గా వేసే ప్రయత్నం మరి మనం చేద్దాం. నేను అంత క్యాల్కులేషన్ అంత బ్రీఫ్గా వేయకుండా డైరెక్ట్గా చెప్తాను. ఎవరికైతే మరి ఈ బ్రీఫ్ స్పీడ్గా వేస్తే అర్థం కాలేదో వాళ్ళు మరి నేను చెప్పిన పద్ధతిలో ఇవన్నీ రాసుకొని మరి మీరు ఓకే చేయండి ఇక్కడ చూపించిన విధంగా. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకసారి డైరెక్ట్గా వేసే ప్రయత్నం. ఓకే, 3 3 is 9, 9 is 09, 3 9s are 27, 3 9s are 27, 27 plus 27 54. ఓకే, తర్వాత 9 9s are 81. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, మీకు చెప్తూ చేస్తున్నాను కాబట్టి ప్రతి వీడియోలో చెప్పినట్టు కొంచెం నాకు టైం పడుతుంది. నాకు తెలిసి మీరు అంతకంటే వేగంగా ఈ పార్ట్కి ఆన్సర్ వేసేసి ఉండొచ్చు. ఎవరికైతే అర్థం కాలేదో మరి చూపించిన విధంగా ఈ స్టెప్స్ అన్నీ ఇక్కడ వేసి మీరు చేయండి. ఓకే, ఇంకా అర్థం కాని వాళ్ళు దీనికంటే ముందు, ఈ వీడియో కంటే ముందు ఇదే కాన్సెప్ట్ మీద మేము 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడగలరు. ఓకే, ఇంకా మీకు పూర్తి క్లారిటీ అనేది మరి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పినట్టు ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ తీసుకుంటున్నాను నేను. సో 703 into 805. ఓకే, కాంబినేషన్స్ కూడా మనం నేర్చుకుంటే మంచిది కాబట్టి అయితే ఇక్కడ ఇందాక చెప్పిన విధంగానే ఫస్ట్ 3 5s are 15 ఇక్కడ వేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పి ఇలా సింబల్స్ పెట్టుకోండి. 7 into 5 plus 8 into 3. ఓకే, సో ఎంత అవుతుంది ఇక్కడ మీకు 35 plus 24. ఓకే, ఇది మొత్తం సింప్లిఫై చేస్తే 59 యాజ్ ఇట్ ఈజ్ అక్కడ రాసేయండి. ఓకే, ఇక ఫైనల్ స్టెప్ ఇది మన 7 into 8. ఓకే, 7 into 8 ఎంత అవుతుంది మీకు 56. ఆ 56 ఇక్కడ రాయాలి. ఓకే, సో దీని ఆన్సర్ ఇది. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. అయితే ఈ మెథడ్స్ అన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఇదే కాన్సెప్ట్కి సంబంధించి ఇదే మల్టిప్లికేషన్ ఈ వీడియోస్ చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకొకసారి గ్రిప్ తెచ్చుకోవడానికి ఇవన్నీ మనం మళ్ళీ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ మనము యథావిధిగా ఓకే స్లోగా చేద్దాం. 801 809. ఓకే, సో ఫస్ట్ 1 into 9 చేయాలి. 9 వస్తే మీకు చెప్తానే ఉన్నాను ఇది 09 అని రాసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. ఓకే, ఇక్కడ చూడండి 8 9s are plus 1 8s are. ఓకే, సో 72 plus 8 ఎంత అవుతుంది 80. సో 80 ఇక్కడ రాస్తారు. అట్ లాస్ట్ 8 8s ఇటువైపు 8 8s మీకు 64. సో ఇటు 64 రాయడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, స్టూడెంట్స్ ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేను ఆగి చెప్తుంటే మీకు టైం పడుతుంది. లేదంటే మీరు ఇంకా ఫాస్ట్గా వేసే ఓకే అన్ని విధాలుగా ఫాస్ట్గా వేసే స్పీడ్ కూడా మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఏంటంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ పోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇప్పుడు ఈ ఉదాహరణ మనము డైరెక్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో 709 ఓకే, మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. మీరు 902 into 709 రాసినా పర్వాలేదు, ఎలా రాసినా మీకు అదే రిజల్ట్. ఓకే, సో 9 2s are 18, తర్వాత 7 2s are 14 plus 81 ఇక్కడ రాసిన పక్కన 14 plus 81 మీకు 95 అవుతుంది. 9 7s are 63. ఓకే, సో దీని ఆన్సర్ ఇది. ఓకే, చెక్ చేయండి ఒకసారి మీకు కూడా అదే రిజల్ట్ వచ్చిందో లేదో. మరి మీకు వీడియో బిగినింగ్ నుంచి చెప్తున్నట్టే ఈ 7th కేసు ఓకే ఈ 8th కేసు రెండు కూడా యూనిక్ కేసెస్ మనకి. ఎందుకంటే ఇప్పుడు మీకు సాల్వ్ చేసి ఈ మెథడ్లో ఒకటి చూపించి ఇంకోటి షార్ట్ కట్ వేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు యూనిక్ కేసెస్ అయ్యాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఫస్ట్ క్వశ్చన్ నుంచి 6th క్వశ్చన్ దాకా తీసుకున్న ఉదాహరణలన్నీ కూడా మనం ఇదివరకే 1 సిరీస్ 2 సిరీస్ కూడా మనం చూడడం జరిగింది ఈ మెథడ్లో. కాకపోతే కొంచెం పెద్ద నెంబర్లు ఇప్పుడు ఇవాళ తీసుకున్నాం మనం ఈ వీడియోలో. అయితే ఈ 9 తర్వాత 8 సిరీస్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జాంపుల్స్కి చాలా డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. అది ఏంటనేది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకే, తద్వారా ఈ కాన్సెప్ట్ మీద మీకు పూర్తిగా అవగాహన అనేది ఏర్పడుతుంది. ఓకే, అప్రోచ్ అయితే అదే ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి చూడండి. మరి ఎప్పటిలాగానే 901 into 907 అని రాస్తాం. ఓకే, మీరు 907 పైన రాసి 909 కింద రాసిన మరి ఏం ప్రాబ్లం లేదని మీకు చెప్పా. ఓకే, స్టెప్ నెంబర్ 1 మళ్ళీ అదే ఉంటుంది. 9 into 7 63. ఇక్కడ దాకా అయితే మీకు బాగా పర్ఫెక్షన్ వచ్చేసింది కాబట్టి తర్వాత ఈ క్రాస్ మల్టిప్లికేషన్ కూడా మనం చేయడం జరుగుతుంది. అయితే 9 into 9 ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ ఒకసారి చూడండి. 9 into 7 అంటే మీకు ఎంత అవుతుంది ఇక్కడ 81 plus 63 అంటే ఎంత వచ్చింది ఇది 144. ఇప్పుడు 144లో మీరు ఏం చేయాలో తెలుసా, ఈ 44 మటుకే ఇక్కడ రాయాలి. ఈ 1 ఉంది కదా, ఈ 1ని క్యారీ ఓవర్లో పెట్టుకోవాలి. ఇది ఒక్క విషయంలోనే మొత్తం యూనిక్నెస్ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా, యూనిక్నెస్ ఎక్కడ వచ్చిందో. తర్వాత మీరు ఏం చేయాలి, ఈ 9 into 9 ఎంత అవుతుంది మీకు 81. ఆ 81 ఉంది కదా, ఆ 81కి ఈ 1 అనేది మనం యాడ్ చేస్తాం. ఎంత అవుతుంది
82 అది ఇక్కడ రాయాలి. సో దీని ఆన్సర్ ఇది. ఓకే, ఇప్పుడు నేను చూపించి మీకు చెప్పి ఆగి చెప్తున్నాను కాబట్టి మీకు ఇంత టైం పట్టింది. లేదంటే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచితే ఎంత ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది అనేది మీరు కూడా మరి ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఈ యూనిక్ కేస్ మాత్రం ఇప్పుడు 7th 8th క్వశ్చన్ స్టార్ మార్క్స్ పెట్టాను కదా, ఇవి మీరు డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా క్యారీ ఓవర్ తెప్పించి తద్వారా ఏం చేయాలనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని అలాంటి ప్రాబ్లమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఇలానే చూద్దాం ఒకసారి. స్టూడెంట్స్ మరి ఈసారి ఇది డైరెక్ట్గా వేసే ప్రయత్నం మనం చేద్దాం. 809 × 908 అన్న పైన కింద. ఓకే, మీరు ఎలా రాసినా కూడా మీకు అదే ఆన్సర్ వస్తుంది. ఇప్పటికీ మరి చాలాసార్లు ఈ విషయం చెప్పాను. సో 9 8 72. ఓకే, 9 9 81, 81 + 64. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ 81 + 64 ఎంత అవుతుంది మీకు? 145. 45 రాసేస్తారు. ఈ 1 క్యారీ ఓవర్. 9 8 72. 72కి 1 యాడ్ చేస్తే 73. 72కి ఈ క్యారీ ఓవర్ 1 యాడ్ చేసుకుంటే 73. ఓకే, తర్వాత 9 9 81 + 8 8. ఓకే, ఇది మొత్తం మీరు అంటే 81 + 64 చేస్తే 145. ఓకే, ఇవన్నీ మరి మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా వేసాను, ఇంకా కొంచెం ఇక్కడ రాశాను కాబట్టి ఇంకా అంత టైం పట్టింది, లేకపోతే అంతకంటే ఫాస్టర్గా మీకు వచ్చేది. ఓకే, సో ఈ యూనిక్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. మిగిలినవన్నిటికీ మనము ఇంతకుముందు యూజ్ చేసిన మెథడే యూజ్ చేసాం, అది కూడా మీరు మరి దృష్టిలో పెట్టుకోండి. ఓకే, మరి ఎప్పట్లాగానే మీ లైక్స్ కామెంట్స్ చేయండి, ఎందుకంటే మాకు చాలా ముఖ్యమైనవి. నేను ప్రతి వీడియోలో ఈ విషయాన్ని మీకు సూచిస్తున్నాను. హార్డ్లీ 4 to 5 seconds పడుతుంది మీరు లైక్ చేసి కామెంట్ చేయడానికి. తర్వాత మీరు ఎప్పుడు చెప్పే విధంగానే ఈ వీడియోని మరి మీ ఫ్రెండ్స్కి, స్టూడెంట్స్కి ఎవరైతే మ్యాథ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి షేర్ చేయండి. మీరు వాళ్ళకు కూడా మరి సహకరించి ప్రోత్సహించిన వారు అవుతారు. మరి వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.